సో వ్యాక్సిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అండ్ ఇది ఎంతకాలం వరకు పనిచేస్తుంది? సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అక్కడ పెయిన్ అవ్వడం కానీ, మైల్డ్గా ఫీవరు, హెడేక్ ఇవన్నీ చూస్తుంటాము. అండ్ ఈ వ్యాక్సిన్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ క్లినికల్ ట్రయల్స్లో త్రూ బయటకు వస్తుంది. అందుకే వీటి యొక్క ఎఫికసీ అనేది కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. అండ్ ఈ వ్యాక్సినేషన్ అనేది ఒక కాంప్లిమెంట్ లాగానే మిగతా మన స్క్రీనింగ్ పద్ధతులు అనేది అవి మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా స్క్రీనింగ్ పద్ధతులు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్క్రీనింగ్ అనేది 21 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్యాస్మియర్ అనేది రికమెండ్ చేస్తారు. ఇది ఖచ్చితంగా మీరు చేయాల్సి వస్తుంది. అండ్ మన దేశంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఈ వ్యాక్సిన్? ఒకటి, మన గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ యొక్క అవగాహన లేకపోవడం, అలాగే క్యాన్సర్, గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ యొక్క అవగాహన లేకపోవడం అండ్ స్క్రీనింగ్ పద్ధతులు లేకపోవడం వల్ల ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వలేకపోతున్నాము చాలా మందికి. మన రాష్ట్రంలో లైక్ కొన్ని ఢిల్లీ ఆర్ పంజాబ్, అందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కూల్స్లలో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వ్యాక్సినేషన్ అనేది. దీనివల్ల ఎక్కువ మందిలో తీసుకోగలుగుతున్నారు. అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ ఇది మన నేషనల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్లో కూడా వ్యాక్సిన్ అనేది ఇంక్లూడ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ మంది తీసుకోవచ్చు, రిస్క్ అనేది తగ్గించవచ్చు క్యాన్సర్ అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని ప్రైవేట్లలో కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వబడుతుంది. ఆల్సో మన ఇండియన్ వ్యాక్సిన్ అనేది కాస్ట్ అనేది చాలా తగ్గింది. అలాగే కొన్ని ఎన్జిఓస్ కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, ఇలా చాలామంది ఆర్గనైజేషన్స్ ఈ యొక్క క్యాన్సర్ అవగాహన కానీ, ఈ క్యాన్సర్ యొక్క ప్రచారం కానీ, వ్యాక్సిన్ యొక్క ప్రచారాల వల్ల ఇది మెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. సో టు కంక్లూడ్, ఈ హెచ్పి వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ని తగ్గించడానికి. ఎంత ఎర్లీగా వీలైతే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకున్నప్పుడు వీటి యొక్క ఎఫికసీ అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్, యూ కెన్ లైక్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.